నమస్తే. జాయ్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్కి స్వాగతం. నేను శిరీష. ఈరోజు మనము ఎన్సీఆర్టీ క్లాస్ 8 జియోగ్రఫీలోని చాప్టర్ 2 ల్యాండ్, సాయిల్, వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. చాప్టర్ 2 టైటిల్ ఇది. మనము చాప్టర్ 1లో రిసోర్సెస్, వనరులు అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ రిసోర్సెస్, వనరులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, హ్యూమన్ మేడ్ రిసోర్సెస్ అని తెలుసుకున్నాము. ఈ చాప్టర్లో మనము న్యాచురల్ రిసోర్సెస్ అంటే సహజ వనరుల గురించి తెలుసుకుంటాము. రిసోర్సెస్ అంటే ఏంటి, ఏదైనా ఒక దానికి యూటిలిటీ ఉంది, యూస్ చేసుకుంటున్నాము, ఉపయోగకరమైనది, వాల్యూ ఉంది, విలువ ఉంది అంటే దాన్ని రిసోర్స్ అని అంటారు. ఇప్పుడు ల్యాండ్ రిసోర్సే కదా, వనరులు మనము యూస్ చేసుకుంటున్నాము. ఎ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్. అగ్రికల్చర్ చేసేదే ల్యాండ్ దగ్గర నుంచి, జీవించేదే భూమిపైన. సో ల్యాండ్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్. సాయిల్, మట్టి కూడా ఈ వెరీ ఇంపార్టెంట్ రిసోర్స్. వాటర్ చాలా ఇంపార్టెంట్ రిసోర్స్. న్యాచురల్ వెజిటేషన్, సహజ వృక్ష సంపద అంటే వృక్షాలన్నిటిని మనం యూస్ చేసుకుంటున్నాము, యూటిలిటీ ఉంది కదా, సో అవి రిసోర్సెసే. వైల్డ్ లైఫ్ అంటే యానిమల్స్ కూడా అన్ని వనరుల కిందికే వస్తాయి. సో ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ఈ వీడియోలో మనము ల్యాండ్ అండ్ సాయిల్ గురించి తెలుసుకుందాము. ల్యాండ్ రిసోర్స్ అండ్ సాయిల్ రిసోర్స్ గురించి ఈ పార్ట్ 1లో నేర్చుకుందాము. పార్ట్ 2లో వాటర్, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ రిసోర్సెస్ గురించి తెలుసుకుందాము. ఓకేనా? ఫస్ట్ ల్యాండ్ గురించి చూద్దాం. అబ్జర్వ్ ది ల్యాండ్. ఒకసారి ల్యాండ్ని గమనించండి. టైప్ ఆఫ్ సాయిల్ అండ్ వాటర్ అవైలబిలిటీ ఇన్ ద రీజియన్ యూ లివ్ ఇన్. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీరు ఎలాంటి భూమిపైన నివసిస్తున్నారు, మీరుండే దగ్గర ఎలాంటి సాయిల్ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఎంత ఉంది, నీళ్ళు ఎంతవరకు దొరుకుతున్నాయి మీ ప్రాంతంలో అనేది ఒకసారి గమనించండి. సీ హౌ ఇట్ హ్యాస్ ఇన్ఫ్లుయెన్స్డ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ ద పీపుల్ దేర్. అక్కడ మీ దగ్గర ఉన్న ల్యాండ్, సాయిల్, వాటర్ అవైలబిలిటీ మీ లైఫ్ స్టైల్ని, అక్కడ ఉన్న ప్రజల యొక్క లైఫ్ స్టైల్ని ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఒకసారి గమనించండి. 90% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఆక్యుపైస్ ఓన్లీ 30% ఆఫ్ ది ల్యాండ్ ఏరియా. ఎంత ల్యాండ్ ఉంది? మొత్తం సముద్రాలే 70% ఉంది కదా, 30% మాత్రమే ల్యాండ్ ఉంది, 29% అలా, అవునా? అయితే ఈ 30%లో కూడా 90% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ 30% ఆఫ్ ది ల్యాండ్ ఏరియాలో మాత్రమే ఉన్నారు. ఇంకా 70% ఆఫ్ ద ల్యాండ్లో ఏమో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు. అసలు ఇంకా అన్హాబిటెడ్ అంటే ఇంకా అక్కడ ఎవరూ జీవించట్లేదు. ఉందే కొద్ది ల్యాండే, ఎక్కువ మొత్తంలో ఓషియన్సే ఉన్నాయి, అవునా? సో అంత ఈ ఉన్న కొద్ది మొత్తంలో కూడా 90% మంది 30% ల్యాండ్ ఏరియాలో మాత్రమే నివసిస్తున్నారు. మిగతా 70%లో అక్కడక్కడ కొంతమంది ఉన్నారు, అసలు జనాలే లేరు. అలా ఉంది అన్నమాట. ల్యాండ్ ఏ వెరీ ఇంపార్టెంట్ న్యాచురల్ రిసోర్స్, చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైన సహజ వనరులు. ల్యాండ్ కవర్స్ 30% ఆఫ్ ద ఎర్త్ సర్ఫేస్ అండ్ నాట్ ఎవ్రీ పార్ట్ ఈస్ హ్యాబిటబుల్. ల్యాండ్ మొత్తం 30% మాత్రమే ఉంది భూమి ఉపరితలం పైన. మళ్ళీ ఈ 30%లో కూడా అన్ని ప్రాంతాలలో నివసించేటట్టు లేదు. ఇప్పుడు ఫారెస్ట్లో ఎంత శాతం ఉంది, ఆ ఫారెస్ట్లో ఎంతమంది ఉంటున్నారు? లేరు. ఎక్కువ ప్లెయిన్స్లోనే, ప్లాట్యూస్లోనే నివసిస్తున్నారు, అవునా? సో ద కాజ్ ఫర్ ద అన్ఈవెన్ పాపులేషన్ ఇన్ సర్టెన్ పార్ట్స్ ఇస్ వ్యారీడ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ల్యాండ్ అండ్ క్లైమేట్. మరి ఎందుకు అన్ఈవెన్గా పాపులేషన్ ఉంది, అంతా 30% ఆఫ్ ల్యాండ్లో ఎందుకు లేరు అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ అనేది ఎర్త్ సర్ఫేస్ అన్ఈవెన్గా ఉంది. అంటే అంతా ఒకేలాగా ఉందో, ఒక దగ్గర మౌంటైన్స్ ఉన్నాయి, ఒక దగ్గర ప్లాట్యూస్ ఉన్నాయి, ఒక దగ్గర డెసర్ట్స్ ఉన్నాయి. సో అట్లా రకరకాలుగా ఉన్నాయి ల్యాండ్ ఫామ్స్. ఈ అన్ని ల్యాండ్ ఫామ్స్లో ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా వాతావరణం ఉంటుంది కాబట్టి ఇలా అన్ఈవెన్ పాపులేషన్ ఉంది. అయితే స్పేర్స్లీ పాపులేటెడ్ అంటే అక్కడ కొంతమంది, అక్కడ కొంతమంది. ఎక్కడున్నారు అంటే రజ్డ్ టోపోగ్రఫీ, అంటే ఎక్కడైతే అనీవెన్గా స్థలాకృతి ఉందో, ఎత్తు వంపులుగా ఉందో అక్కడ చాలా తక్కువ మంది నివసిస్తారు. డెసర్ట్స్ ఉన్నాయనుకోండి, డెసర్ట్స్లో ఎంతమంది నివసిస్తారు? చాలా తక్కువ మంది నివసిస్తారు. ఎందుకంటే అక్కడ వాతావరణం అంత అనుకూలంగా ఉండదు, వాటర్ అవైలబిలిటీ తక్కువగా ఉంటుంది, ఇంకా అసలు న్యాచురల్ వెజిటేషనే ఉండదు.
రిసోర్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ ఉండరు. నెక్స్ట్ మౌంటైన్స్లో కూడా చాలా తక్కువ మంది ఉంటారు, ఎందుకంటే అక్కడ క్లైమేట్ చాలా హార్ష్గా ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ అక్కడికి ఏదైనా రోడ్డు వేయాలన్నా రైల్వే ఏది వేయాలన్నా కానీ చాలా కష్టం. అండ్ వ్యాలీస్లో కూడా లో లయింగ్ ఏరియాస్లో అలా ఉన్నాయి. అంటే వంపు ప్రాంతంలో కూడా ఎక్కువ మంది ఉండరు, ఎందుకంటే ఫ్లడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అక్కడ కొద్దిమంది జనాలు మాత్రమే ఉంటారు. మరి ఎక్కడ ఎక్కువ మొత్తంలో జనాభా ఉన్నారు అని అంటే ప్లెయిన్స్లో ఉంటారు, అంటే ఈ మైదానాలలో ఎక్కువ మంది ఉంటారు, రివర్ వ్యాలీస్ దగ్గర ఉంటారు. సో ఇవి ఇక్కడ ఈ ప్లెయిన్స్ కానీ రివర్ వ్యాలీస్ కానీ నది లోయలు ఇక్కడ అగ్రికల్చర్కి చాలా బాగా ల్యాండ్ సూట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఎక్కువగా పాపులేషన్ ఉంటుంది. మరి ల్యాండ్ యొక్క లాభాలు ఏంటి అంటే మనం ఫస్ట్ అగ్రికల్చర్ చేసుకుంటాం, వ్యవసాయం లేనిది ఏమన్నా ఉందా? ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది మనకి? అగ్రికల్చర్ నుంచే. ఫారెస్ట్రీ, అడవులు కూడా ఉన్నాయి, మైనింగ్ చేస్తున్నాము, రిసోర్సెస్ని బయటికి తీస్తున్నాము, నెక్స్ట్ హౌజెస్ని బిల్డ్ చేసుకుంటున్నాము, రోడ్స్ వేసుకుంటున్నాము, ఇండస్ట్రీస్ని సెట్ చేసుకుంటున్నాము. సో ఇవి కామన్గా మనము యూస్ చేసుకున్న ఈ ల్యాండ్ నుంచి. నెక్స్ట్ ఫిజికల్ ఫ్యాక్టర్స్ డిటర్మైనింగ్ ద యూజ్ ఆఫ్ ల్యాండ్, అంటే మనం ఒక ల్యాండ్ని ఎలా యూజ్ చేసుకుంటున్నాము అనేది అక్కడ ఉన్న ఫిజికల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. అక్కడ టోపోగ్రఫీ ఎలా ఉంది, స్థలాకృతి ఎలా ఉంది, అక్కడ సాయిల్ ఏ టైప్గా ఉంది, క్లైమేట్ ఎలా ఉంది, అక్కడ ఏమేమి మినరల్స్ లభిస్తాయి, వాటర్ ఎంత లభిస్తుంది అన్న దాన్ని బట్టి ఆ ల్యాండ్ని మనం యూస్ చేసుకుంటాము. నెక్స్ట్ హ్యూమన్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ హ్యూమన్ డిటర్మెంట్స్ ఆఫ్ ల్యాండ్ యూస్ ప్యాటర్న్, పాపులేషన్ అండ్ టెక్నాలజీ. ఇంకా మనం ల్యాండ్ని ఎంత పాపులేషన్ ఉంది, ఎంత సాంకేతికత ఉంది అన్న దాన్ని బట్టి కూడా ల్యాండ్ని యూస్ చేసుకుంటాము. ఓకేనా? ల్యాండ్ కెన్ ఆల్సో బీ క్లాసిఫైడ్ ఇంటూ ప్రైవేట్ ల్యాండ్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఓనర్షిప్. ల్యాండ్ని మళ్ళీ 2 రకాలుగా క్లాసిఫై చేశారు, ఒకటి ప్రైవేట్ ల్యాండ్ అండ్ కమ్యూనిటీ ల్యాండ్ అని. ప్రైవేట్ ల్యాండ్ అంటే ఏంటి అంటే ఒక ఇండివిజువల్ ఒకరికి ఉంది అని అంటే దాన్ని ప్రైవేట్ ల్యాండ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకున్న వ్యవసాయ భూమి, మీకున్న ప్లాట్స్, మీకు ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉంది అని అంటే అది మీ ఓన్, అది మీ ప్రైవేట్ ల్యాండ్. అదే కమ్యూనిటీ ల్యాండ్ అంటే ఏంటి అంటే అది ఫ్రూట్స్ని, నట్స్ని, మెడిసినల్ హర్బ్స్ని మనం జనరల్గా యూజ్ చేసుకుంటారు, అందరూ యూజ్ చేసుకోవచ్చు అంటే దాన్ని కమ్యూనిటీ ల్యాండ్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పబ్లిక్ పార్క్స్ ఉన్నాయంటే ఇంకా అది అందరూ వెళ్ళొచ్చు కదా, సో అది కమ్యూనిటీ ల్యాండ్ అని అంటారు. నెక్స్ట్ ఈ కమ్యూనిటీ ల్యాండ్స్ని ప్రాపర్టీ రిసోర్సెస్ అని కూడా అంటారు. అయితే ఈ పీపుల్స్ యొక్క డిమాండ్స్ రోజు రోజుకి పెరుగుతుంది, కానీ అవైలబిలిటీ ఆఫ్ ల్యాండ్ మాత్రం కొద్దిగానే ఉంది. పాపులేషన్ పెరుగుతుంది కానీ భూమి మాత్రం ఎంత ఉందో అంతే ఉంది కదా. సో ఇది మెల్లిమెల్లిగా కమర్షియల్ ఏరియాస్ని, షాపింగ్ కాంప్లెక్స్ని, అర్బన్ ఏరియాస్లో ఇవన్నీ కట్టుకోవడం మనకి అవసరం కాబట్టి అగ్రికల్చర్ ల్యాండ్ అడవులని ఆక్రమించుకుంటున్నాము. నెక్స్ట్ సిటీలో అయితే అగ్రికల్చర్ ల్యాండ్స్ని ఆక్రమించుకుంటున్నారు, రూరల్ ఏరియాస్లో కూడా అగ్రికల్చర్ ల్యాండ్ని ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఎక్కువ మందికి ఫుడ్ కావాలంటే అగ్రికల్చర్ ఎక్కువగా చేయాలంటే అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ కావాలి. అలా దిస్ ఎక్స్పాన్షన్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ఆల్సో లీడ్ టు ద మేజర్ థ్రెడ్స్ లైక్ ల్యాండ్ డీగ్రేడేషన్, ల్యాండ్ స్లైడ్, సాయిల్ ఎరోజన్ అండ్ డిసర్టిఫికేషన్. ఇట్లా ఎక్కువ మొత్తంలో అడవులన్నీ తీసేసి అగ్రికల్చర్ చేస్తూ వెళ్తుంటే కూడా ఏమవుతుంది అంటే ఈ ల్యాండ్ డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఈ కొండ చర్యలు వస్తున్నాయి, ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు. ల్యాండ్ స్లైడ్స్ పైన మనం నెక్స్ట్ వీడియో చేద్దాము, ఎలా అవుతుంది, దాని కాజెస్ ఏంటి అనేది. సాయిల్ ఎరోజన్ జరుగుతుంది, సాయిల్ పైన ఉన్న ఫర్టైల్ లేయర్ మొత్తం కూడా నాశనం అవుతుంది. డెసర్టిఫికేషన్. సో ఇలా అగ్రికల్చర్ని విస్తరించడం ద్వారా కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ పెరగటం వల్ల మేజర్ థ్రెడ్స్ వస్తున్నాయి. ల్యాండ్ నాశనం అవుతుంది, ల్యాండ్ స్లైడ్స్ వస్తున్నాయి, కొండ చర్యలు అంటారు ల్యాండ్ స్లైడ్స్ అంటే. మన నెక్స్ట్ వీడియో ల్యాండ్ స్లైడ్స్ పైన ఉంటుంది. సాయిల్ ఎరోజన్ జరుగుతుంది అంటే పైన ఉన్న ఫెర్టైల్ లేయర్ అది నాశనం అవుతుంది. నెక్స్ట్ డెసర్టిఫికేషన్ అంటే ఏంటి, మనం మార్నింగ్ డెసర్టిఫికేషన్ పైన వీడియో చేశాము. ఆ డెసర్టిఫికేషన్ అంటే ఏంటి అనేది ఒకసారి చూడండి. అంటే ఫర్టైల్ ల్యాండ్ అనేది కూడా ఎడారిలాగా మారుతుంది, అక్కడున్న వెజిటేషన్ పోతుంది అంటే దాన్ని డెసర్టిఫికేషన్ అని అంటారు. సో ఇవన్నీ చూసాం మనము. మరి ఎలా మనము పరిరక్షించుకోవాలి ల్యాండ్ని అనేది చూద్దాం. ఎప్పుడు పాపులేషన్ పెరుగుతూనే ఉంది, అవునా?
తర్వాత డిమాండ్స్ కూడా పెరుగుతుంది. పాపులేషన్ పెరుగుతుంది అంటే డిమాండ్స్ కూడా పెరుగుతుంది. సో ఇలా అవుతుంది కాబట్టి ఫారెస్ట్ మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది. ఫారెస్ట్లన్నింటినీ తీసేస్తున్నారు. న్యాచురల్ రిసోర్సెస్ని కూడా కొల్లగొడుతున్నారు, ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నారు. అయితే మనం ఎలా దాన్ని చేయాలి అని అంటే అఫారెస్టేషన్ అంటే చెట్లు ఎక్కువగా నాటాలి, అంటే అడవులని పెంచాలి. ల్యాండ్ రీక్లమేషన్ అంటే ల్యాండ్ని పునరుద్ధరించాలి. రెగ్యులేటెడ్ యూజ్ ఆఫ్ కెమికల్ పెస్టిసైడ్స్ అండ్ ఫర్టిలైజర్స్, ఈ పురుగు మందులు, ఈ పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ యూజ్ చేయడం తగ్గించాలి. అండ్ ఓవర్ గ్రేజింగ్ అంటే మితిమీరిన మేత, ఈ క్యాటిల్, ఈ యానిమల్స్ ఉంటాయి కదా, అది కూడా కొద్దిగా చెక్. ఇప్పటి వరకు ల్యాండ్ రిసోర్స్ గురించి తెలుసుకున్నాం కదా, ఇప్పుడు సాయిల్ రిసోర్స్ గురించి నేర్చుకుందాము. మీకు డౌట్ వచ్చిందా? ల్యాండ్ రిసోర్స్కి సాయిల్ రిసోర్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది ఆలోచించారా? ల్యాండ్ రిసోర్స్లో సాయిల్ రిసోర్స్ అనేది ఒక సబ్ పార్ట్, అవునా? ల్యాండ్ అనేది పెద్ద మొత్తంలో ఉంటే ల్యాండ్ పైన ఒక లేయర్ సాయిల్. ద థిన్ లేయర్ ఆఫ్ గ్రెయినీ సబ్స్టాన్స్ కవరింగ్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ అండ్ ఈస్ క్లోజ్లీ లింక్ టు ద ల్యాండ్. అంటే భూమి ఉపరితలం పైన ఒక గ్రెయినీ సబ్స్టాన్స్లో ఉన్న ఒక సన్నని పొరని ఏదైతే ల్యాండ్కి చాలా క్లోజ్గా లింక్ అయ్యి ఉందో దాన్నే సాయిల్ అని అంటారు. అయితే ఎక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ ఉంది అనేది ల్యాండ్ ఫామ్ డిటర్మైన్ చేస్తుంది. ఒక్కొక్క ల్యాండ్ ఫామ్ పైన ఒక్కొక్క టైప్ సాయిల్ ఉంటుంది. ప్లాట్యూస్లో ఒక టైప్ సాయిల్ ఉంటుంది, పీఠభూముల పైన. మైదానాల్లో ఒకలాంటి సాయిల్ ఉంటుంది, అలా మౌంటైన్స్ పైన ఒకలాంటి సాయిల్ ఉంటుంది. ఇంకా డెసర్ట్స్లో, ఎడారుల్లో ఒకలాగా ఉంటుంది. అట్లా ల్యాండ్ ఫామ్స్ పైన డిటర్మైన్ చేస్తూ ఉంటుంది. ఓకే, అయితే సాయిల్ యొక్క కంపోజిషన్ ఏంటి, ఏముంటుంది అని అంటే ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది, అంటే సేంద్రియ పదార్థాలు ఉంటాయి. ఈ చెట్లు, ఈ ఆకులు, ఈ ఇంకా ఉంటాయి కదా, ఈ చెత్త అంతా కూడా అదంతా డికే అవుతుంది, అంటే కుళ్ళిపోతుంది కదా. సో అలా ఏర్పడిన ఆర్గానిక్ మ్యాటర్ ఉంటుంది. ఇంకా ఖనిజాలు ఉంటాయి, వెదర్డ్ రాక్స్ ఉంటాయి. వెదరింగ్ అంటే ఏంటో మనం క్లాస్ 7th జియోగ్రఫీలోని చాప్టర్ 3లో చూసాం. వెదరింగ్ అంటే బ్రేకింగ్ అప్ ఆఫ్ ది రాక్స్ డ్యూ టు టెంపరేచర్, రెయిన్ఫాల్, విండ్ ఎక్సెట్రా. అంటే రాళ్ళు పగులుతున్నాయి, టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉంది అని అంటే రాళ్ళు పగులుతాయా లేదా? నెక్స్ట్ వానకి పగులుతూ ఉంటాయి, విండ్కి పగులుతూ ఉంటాయి. సో అట్లా బ్రేకింగ్ అప్ ఆఫ్ ది రాక్స్ ఈస్ కాల్డ్ వెదరింగ్. ఈ వెదర్డ్ రాక్స్ ఇవన్నీ కూడా ఈ ఎర్త్ పైన ఆర్గానిక్ మ్యాటర్ ప్లస్ మినరల్స్ ప్లస్ వెదర్డ్ రాక్స్ ఉంటాయి. సో ఇట్లా సాయిల్ ఎలా ఫామ్ అయింది పిండిలాగా అంటే ఈ రాళ్ళన్నీ కూడా బ్రేక్ అవ్వటం వల్లనే కదా. సో అలా వెదరింగ్ వల్ల సాయిల్ అనేది మేడ్ అయింది. ఇందులో ఆర్గానిక్ మ్యాటర్, మినరల్, వెదర్ రాక్స్ ఉంటాయి. అయితే ఒక మట్టిని, ఒక సాయిల్ని మనం ఫర్టైల్, సారవంతమైన మట్టి అని ఎప్పుడు అంటామంటే రైట్ మిక్స్ ఆఫ్ మినరల్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఉన్నప్పుడే అంటాము. నెక్స్ట్ ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటో చూద్దాం. ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు. మనకి చాలాసార్లు టీవీలో వింటాము కొండ చర్యలు విరిగిపడ్డాయి అనేది. అంటే ఏంటి అని అంటే ద మాస్ మూమెంట్ ఆఫ్ రాక్, డెబ్రీస్ ఆర్ ఎర్త్ డౌన్ ఏ స్లోప్ ఈస్ నోన్ యాజ్ ల్యాండ్ స్లైడ్స్. ల్యాండ్ స్లైడ్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు రాళ్ళు, శిథిలాలు, డెబ్రీస్, ఈ శిథిలాలు ఇవన్నీ ఉంటాయి కదా ఎర్త్, ఇవన్నీ ఒకేసారి ఇట్లా కిందికి వచ్చేస్తుంది. స్లోప్ వచ్చి ఇట్లా కిందికి వచ్చేస్తాయి. ఇలా భూమి ఇలా రావటాన్ని ల్యాండ్ స్లైడ్స్ అని అంటారు. ఎందుకు ఇలా అవుతుంది అని అంటే ఎర్త్ క్వేక్స్ వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది, వరదలు వచ్చినప్పుడు ఇలా జరుగుతుంది, అగ్ని పర్వతాలు బద్దలైనప్పుడు ఇలా జరుగుతుంది. ఇంకా వర్షం కూడా ఒక వరుసగా ఆగకుండా ఒక వారం రోజులు పడినప్పుడు కూడా ఇలా కొండ చర్యలు విరిగిపడతాయి, మనకి తెలుసు. అయితే మిటిగేషన్ మెకానిజం అంటే ఈ ల్యాండ్ స్లైడ్స్ యొక్క తీవ్రతని ఎలా తగ్గించాలి అనేది చూద్దాం. అయితే ఇప్పుడు సైంటిఫిక్ టెక్నిక్స్ సాంకేతికత అభివృద్ధి చెందింది కాబట్టి అసలు ల్యాండ్ స్లైడ్స్ ఎందుకు వస్తాయి, ఫ్యాక్టర్స్ ఏంటి అనేది అర్థం చేసుకున్నారు. సో ఎలా మేనేజ్ చేయాలి అనేది కూడా చూస్తున్నారు. సో కొన్ని చూద్దాము. అసలు ల్యాండ్ స్లైడ్ ప్రోన్ ఏరియాస్ ఏంటి, ఎక్కడ ల్యాండ్ స్లైడ్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మ్యాపింగ్ చేసుకొని అక్కడ భవనాలు కానీ ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్స్ కట్టకుండా చూసుకోవాలి. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిటెన్షన్ వాల్. అయితే ఎక్కడైతే కొండలు ఇలా ఉంటాయో అక్కడ ఈ వాల్స్ని కట్టడం వల్ల, రిటెన్షన్ వాల్స్ని కట్టడం వల్ల కూడా ఇది ల్యాండ్ స్లిప్ అవ్వకుండా మనం ఆపచ్చు. నెక్స్ట్ ఈ వెజిటేషన్, చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల, దాన్ని ఇంక్రీజ్ చేయటం వల్ల కూడా వృక్ష సంపదని
ఇంక్రీజ్ చేయటం వల్ల కూడా ల్యాండ్ స్లైడ్ని అరెస్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా రెయిన్ వాటర్ ఎలా వెళ్ళాలి అనేదానికి ఒక డ్రైనేజ్ కంట్రోల్ కూడా, అంటే వాటర్ ల్యాండ్ పైన వెళ్ళకుండా ఒక డ్రైనేజ్ సిస్టమ్ పెట్టుకోవడం వల్ల కూడా ల్యాండ్ స్లైడ్ని తగ్గించవచ్చు. ఇది ల్యాండ్ స్లైడ్స్ గురించి. అది ఒక ప్రకృతి వైపరీత్యం, అదొక న్యాచురల్ డిసాస్టర్. ఓకే, సాయిల్ అంటే ఏంటో మనకు అర్థమైంది. అయితే సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది, సాయిల్ అంటే ఏంటి, సాయిల్ కంపోజిషన్ అంటే ఏంటో మనకి తెలిసింది, ఏం ఉంటాయి అనేది. అయితే సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది చూద్దాం. పేరెంట్ రాక్, ద నేచర్ ఆఫ్ ద పేరెంట్ రాక్. పేరెంట్ రాక్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఇలా భూమి ఉంటుంది కదా, భూమిలో ఈ రాళ్ళ కింద ఒక పేరెంట్ రాక్ ఉంటుంది. ఇక్కడ రాక్ ఏముంది అన్న దాన్ని బట్టి ఇక్కడ టైప్ ఆఫ్ సాయిల్ ఉంటుంది, దాని కలర్, దాని కంపోజిషన్ అంతా కూడా, కలర్ ఎలా ఉంది, అదే టైప్, రెడ్ సాయిలా బ్లాక్ సాయిలా అనేది మొత్తం కింద ఉన్న పేరెంట్ రాక్ పైన డిపెండ్ అయ్యి ఉంటుంది. క్లైమేటిక్ ఫ్యాక్టర్స్ పైన, వాతావరణం పైన డిపెండ్ అయ్యి ఉంటుంది సాయిల్ ఎలా ఫామ్ అవుతుంది అనేది. టోపోగ్రఫీ అంటే స్థలాకృతి పైన డిపెండ్ అయి ఉంటుంది. ఆర్గానిక్ మెటీరియల్ యొక్క రోల్ కూడా ఉంటుంది. అలాగే ఎంత టైం పట్టింది సాయిల్ ఫామ్ అవ్వటానికి అన్న దానిపైన కూడా, అది ఏ టైప్ ఆఫ్ సాయిల్ అనే దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. సో ఇది పైకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఏముందంటే డీగ్రేడేషన్ ఆఫ్ సాయిల్, అంటే సాయిల్ మొత్తం డీగ్రేడ్ అవుతుంది, అంటే డ్యామేజ్ అవుతుంది కదా. సో అది ఎలా డ్యామేజ్ అవుతుంది, దానికి గల కారణాలు ఏంటి, దాన్ని ఎలా పరిరక్షించుకోవాలి. ఓకే, డీగ్రేడ్ అవుతుంది, మరి ఎలా పరిరక్షించుకోవాలి అనేది ఇక్కడ ఉంటాయి, మెజర్స్ ఏంటి అనేది. అయితే సాయిల్ ఎరోజన్ అంటే ఏంటి, టాప్ మోస్ట్ ఫెర్టైల్ లేయర్ అనేది వాషింగ్ అవే, లాక్కి వెళ్ళిపోతుంది అంటే దాన్ని సాయిల్ ఎరోజన్ అని అంటారు. సో దీనివల్లనే కదా సాయిల్ రిసోర్స్కి డ్యామేజ్ జరుగుతుంది. దీనికి గల కారణాలు ఏంటి అంటే, మళ్ళీ మానవుడు చేస్తాడు ఏదైనా, కానీ ప్రకృతి కూడా చేస్తుంది, న్యాచురల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి. సో అవి ఏంటి అని అంటే, సాయిల్ డిగ్రేడేషన్కి డిఫారెస్టేషన్, అంటే అడవులను మొత్తం నరికివేయటం వల్ల సాయిల్ డిగ్రేడేషన్ జరుగుతుంది. మితిమీరిన మేత, ఓవర్ గ్రేజింగ్ వల్ల కూడా, అంటే ఈ క్యాటిల్ జంతువులన్నీ కూడా గ్రాస్ ల్యాండ్స్ని తింటూ ఉంటే కూడా సాయిల్ ఎరోజన్ జరుగుతుంది. అలా డెసర్టిఫికేషన్ కూడా జరుగుతుంది దీనివల్లనే. డెసర్టిఫికేషన్ అంటే ఏంటి, ఈ ఫెర్టైల్ ల్యాండ్ మొత్తం ఎడారిగా మారటాన్ని ఎడారీకరణ అని అంటారు. ఇంకా కెమికల్ ఫర్టిలైజర్స్ని ఎక్కువగా యూజ్ చేయటం వల్ల కూడా, ఓవర్ యూజ్ చేయటం వల్ల కూడా భూమి తన సారవంతాన్ని కోల్పోతుందన్నమాట. నెక్స్ట్ వర్షాలు వచ్చినప్పుడు కూడా, వరదలు వచ్చినప్పుడు దాంతోపాటు పైన ఉన్న ఫర్టైల్ సాయిల్ని దాంతోపాటు తీసుకెళ్ళిపోతుంది. ల్యాండ్ స్లైడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఇలా అవుతుంది. అయితే మరి దాన్ని ఎలా మనము పరిరక్షించుకోవచ్చు, కొన్ని మెజర్స్ చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ మల్చింగ్. ఏంటి మల్చింగ్ అంటే ఏంటి అంటే, ద బేర్ గ్రౌండ్ బిట్వీన్ ప్లాంట్స్ ఇస్ కవర్డ్ విత్ ఎ లేయర్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ లైక్ స్ట్రా అండ్ ఇట్ హెల్ప్స్ టు రిటైన్ సాయిల్ మాయిశ్చర్. చెట్టు ఉంది, ఇక్కడ చెట్లు పెట్టారు, ఆ చెట్టుకు చుట్టూ ఇట్లా, మేమైతే తౌటం పెడతారు అని అంటారు. సో ఇక్కడ కొంచెం ఇట్లా రౌండ్గా చేసి ఇక్కడ సేంద్రియ పదార్థాలు వేయటం వల్ల, లైక్ స్ట్రా అంటే ఈ మన ఇంట్లో వాడిన వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ చెత్త చెదారము ఇంట్లో వాడినవి అవన్నీ ఇక్కడ వేయటం వల్ల అది సాయిల్ మాయిశ్చర్ని గెయిన్ చేసుకుని అలా హోల్డ్ చేస్తుంది, తేమని అలాగే ఉంచుకుంటుంది. సో దానివల్ల సాయిల్ డీగ్రేడేషన్ కాదు. ఓకే, ఇదొకటి. అంటే చెట్లన్నిటి దగ్గర ఆర్గానిక్ మ్యాటర్ వేయటాన్ని మల్చింగ్ అని అంటారు. ఒకటి అర్థమైంది కదా. నెక్స్ట్ కౌంటర్ బేరియర్స్. కౌంటర్ బేరియర్స్ అంటే ఏంటి అంటే, చెట్లు పెట్టారు, ఈ చెట్ల చుట్టూ కూడా ఈ స్టోన్స్, రాళ్ళు ఇలా వేయటాన్ని కౌంటర్ బేరియర్స్ అని అంటారు. సో ఇక్కడ నుంచి వాటర్ ఎటు వెళ్ళిపోదు, వాటర్ అంతా ఇక్కడే ఉంటుంది. సో మాయిశ్చర్ ఉంటుంది, ఇలా సాయిల్ డీగ్రేడేషన్ జరగదు ఇక్కడ చెట్లు పెట్టడం వల్ల, ఈ రాళ్ళన్నీ వేయటం వల్ల. కౌంటర్ బేరియర్స్ అంటే ఏంటో అర్థమైంది కదా. యా, నెక్స్ట్ రాక్ డ్యామ్. రాక్ డ్యామ్ అంటే ఏంటి అంటే, రాక్స్ ఆర్ పైల్డ్ అప్ టు స్లో డౌన్ ద ఫ్లో ఆఫ్ వాటర్ అండ్ ఆల్సో హెల్ప్ టు ప్రివెంట్ గల్లీస్ అండ్ ఫర్దర్ సాయిల్ లాస్. ఇది కూడా అంతే, రాళ్ళని పేర్చడం.
రా రాళ్ళని పేర్చడం వల్ల సాయిల్ అనేది ఎటు వెళ్ళదు. గల్లీస్ అంటే ఏంటి అంటే వర్షం పడ్డప్పుడు ఇట్లా చిన్న లోయలాగా కాలువలాగా అవుతుంది, తెగిపోతుంది భూమి. ఇప్పుడు మనకి రోడ్లు తెగిపోతాయి, అట్లా భూమి కూడా తెగిపోతుంది కదా. సో దీన్ని గల్లీస్ అని అంటారు. సో దీన్ని ప్రివెంట్ చేయటం కోసం రాళ్ళు వేసుకోవటం రాక్ డ్యామ్ అని అంటారు. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఇలా ఉంటుంది అనుకోండి భూమి, ఫ్లాట్ సర్ఫేసెస్కి మనం ఇక్కడ ఇలా పంట వేసుకున్నాం అనుకోండి, వాటర్ ఇలా వెళ్ళిపోతుంది. దీన్ని టెర్రస్ ఫార్మింగ్ అని అంటారు. నెక్స్ట్ ఇంటర్ క్రాపింగ్ అంటే ఏంటి అంటే ఇక్కడ ఒక రకమైన క్రాప్ వేస్తాం, తర్వాత ఇక్కడ ఒక రకమైన క్రాప్ వేస్తాం. ఇదొకసారి పెరుగుతుంది. సో ఇదొకసారి వేస్తాం. చూడు, డిఫరెంట్ క్రాప్స్ ఆర్ గ్రోన్ ఇన్ ఆల్టర్నేట్ రోస్ అండ్ ఆర్ సోన్ ఎట్ డిఫరెంట్ టైమ్స్ టు ప్రొటెక్ట్ ద సాయిల్ ఫ్రమ్ రెయిన్ వాష్. అంటే వేరే పంటలు వేరే సమయంలో మనం నాటుకున్నాం అనుకోండి, అప్పుడు ఇదొకసారి మాయిశ్చర్ని తీసుకుంటుంది. సో అలా మనము కొద్దిగా ఈ సాయిల్ డిగ్రేడేషన్ని స్టాప్ చేయొచ్చు. నెక్స్ట్ కాంటర్ ప్లఫింగ్ అంటే ఏంటి అంటే ఇది హిల్ స్లోప్ దగ్గర హిల్స్లా ఉంటాయి. సో మనము ప్యారలల్గా ఇలా వేసుకున్నాం అనుకోండి, వాటర్ ఇలా వెళ్ళిపోతాయి. సో దీన్ని కాంటర్ ప్లఫింగ్ అని అంటారు. నెక్స్ట్ షెల్టర్ బెల్ట్స్ అంటే ఏంటి అంటే ఇది తీర ప్రాంతాలలో, కోస్టల్ ఏరియాస్లో, డ్రై రీజియన్స్లో ఏం చేస్తారంటే దీని చుట్టూ చెట్లు నాటుకుంటారు. ఇలా చెట్లు నాటడం వల్ల ఏమవుతుందంటే గాలి బాగా వీచినప్పుడు ఈ చెట్లు దాటి ఎగిరిపోదు కదా సాయిల్. సో అట్లా మనం సాయిల్ ఎరోజన్ని స్టాప్ చేయొచ్చు, సాయిల్ డిగ్రేడేషన్ని స్టాప్ చేయొచ్చు. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అబౌట్ సాయిల్. ఇది పార్ట్ 1 అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 2లో వాటర్ గురించి, న్యాచురల్ వెజిటేషన్ అండ్ వైల్డ్ లైఫ్ గురించి నేర్చుకుందాం. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నిజంగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు నచ్చింది, ఇది యూజ్ అవుతుంది, ఎక్స్ప్లెనేషన్ బాగుంది, బాగా అర్థమవుతుంది అని మీకు అనిపిస్తే. ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నానంటే సబ్స్క్రైబర్స్ వ్యూస్ పెరిగితే నాకు కూడా చేయాలన్న ఇంట్రెస్ట్ ఇంకా ఉంటుంది కదా. సో అది మోటివేషన్. నాకు ఓన్లీ మోటివేషన్ ఏంటి అంటే వ్యూస్, కమెంట్స్, సబ్స్క్రైబర్స్, అంతే కదా. సో అందుకు దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.